దొరికావు దొంగదానా. ఇంట్లో సామాన్లని పోతుంటే ఎవరు అనుకున్నాను, నువ్వేనా? దండం పెడతాను సార్, నన్ను వదిలిపెట్టండి సార్. పరిస్థితి ముందు సార్. ఉండు ఉండు, నీ పని చెప్తాను. ప్లీజ్ సార్, వదిలిపెట్టండి సార్, వదిలేయండి సార్. అమ్మ దొంగదానా, నువ్వు వేపమాతో కాదే, వేపోతవే. అది సంగతి. అదా అసలు హిస్టరీ. నాకు చిన్న పనుంది, వెళ్ళొస్తాను. ఏం పని? పర్సుల పూజ మాత. అమ్మో, దీనికి కూడా తెలిసిపోయిందా ఏంటి? అంటే అది మా పూజ అయిపోయేంత వరకు మీరు మాతోనే ఉండాలి, లేదంటే రక్షక భటులతో మీకు రక్షణ ఏర్పాటు చేయిస్తా. అంటే అంటే పోలీసులతో నీకు మంచి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను అని అంటోంది జైల్లో. మీలాంటి పరమ భక్తులు ప్రేమతో అడిగితే కాదంటానా? మీరెలా చెప్తే అలాగే వింటాను. ఏయ్, నువ్వు ఆవిడికి దండ పెడతావేంటే? అదే పెడతావేంటి మాత? అంటే ఎప్పుడూ మనకే కాదు కదమ్మా, అప్పుడప్పుడు వాళ్ళకు కూడా టైం వస్తుంది. అప్పుడు మనం దండం పెట్టకపోతే కన్నం మనకే పడుతుంది. స్వామి, ఇంతకీ మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నా దగ్గర భవిష్యవాణి ఉంది. వాణినా అందంగా ఉంటదా? అయ్యో, అవునరా, మీ ఆవిడ అందం వాడి ఆవిడ తెలివి కలిపి పేడ పూసిన ఆడదానిలా ఉంటుంది. కాబట్టి ఇక మూయండి, మీరు తెరవండి స్వామి. ఆ భవిష్యవాణి తెరచి చూస్తే మీ భవిష్యత్తు 70mm సినిమాలా కనిపిస్తుంది. నిజమా? అయితే నేను చూస్తాను స్వామి. వదిలు ప్లీజ్. ఇదిగో, ఈ డ్రామా ఏంటి? అసలు భవిష్యవాణి ఏంటి? అందులో భవిష్యత్తు కనిపించడం ఏంటి? మీ కంటి మేము ఎలా కనిపిస్తున్నాం? జఫ్ఫలాగా ఆ? కాకుండా మంచి భక్తులా కనిపిస్తున్నారు. అందుకే మీకు భవిష్యవాణి చూపించడానికి నదికే స్వామి వచ్చారు. ఒక్కొక్కరు వచ్చి మీ మనసులో కోరికను తలుచుకుని పుస్తకం తెరవాలి. మీ కోరిక తీరిందో లేదో క్లియర్ గా కనిపిస్తుంది. ఏం మాత? అవునవును, ఆ పుస్తకంలో చూడబట్టే నేను వేపకాయ మాతను అవుతానని తెలిసింది. మీరు చూడండి. నేను నమ్మను. స్వామి, వీళ్ళు మూర్ఖులు. మీలాంటి దైవ సమానుల్ని నమ్మరు. ఆ భవిష్యవాణి ఏదో నాకు చూపించండి. వదిలు, నేను చెప్పేది వినండి. నువ్వు ఆగు చేతు. భవిష్యత్ ఏంటో మనకు ముందే తెలిసిపోతే మధుమతి ప్లాన్స్ కూడా మనకు ముందే తెలిసిపోతాయి. అప్పుడు మనం మధుతో చక్కగా ఆడుకోవచ్చు. నువ్వుండు, మీరు చూపించండి స్వామి, మీరు చూపించండి. జై భవిష్యవాణి. ఓం వృక్ష మహాలక్ష్మి. జై భవిష్యవాణి. అమ్మా, ఇప్పుడు నీ మనసులో ఉన్న కోరికను కోరుకుని భవిష్యవాణిని చూడు తల్లి. అలాగే స్వామి. నేను ఐశ్వర్యరాయ్ కంటే అందంగా అవ్వాలనుంది.
కన్నం పడిందా? అబ్బా నేను కన్నం పడింది అనలేదు, కనపడింది అన్నాను. నెక్స్ట్ నువ్వురా అమ్మా. దా, 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 దా. అమ్మా నమస్కారం చేసుకుని మనసులో కోరిక కోరుకో అమ్మా. భవిష్యవాణిని ఓపెన్ చేసుకో. నాకు ఉన్న నగలు కాక దీనికి డబుల్ నగలు కావాలి స్వామి. నువ్వు రావే, నువ్వురా, నేను చూడద్దేంటి ఇట్లా నేను చూస్తా. రా నాయనా, నీవు కూడా మనసులో ఉన్న కోరికను కోరుకుని తెరిచి చూడు. చేస్తా స్వామి. ఎన్ని గేదలు, ఎన్ని దోళ్ళు. సూపర్. నేను ఇంత పెద్ద బస్సులు హాస్పిటల్ కట్టించాను. నన్ను కూడా చూడనివ్వరా. నీవు కూడా కోరిక కోరుకుని తెరిచి చూడు. చూడు ఏమిటి నాయనా ఆ ఆత్రం. మనసులో కోరిక కోరుకో. ఆ చూడు. చూస్తా. రాణులు, ప్యాకలు, అమ్మో, అయ్యో, సూపర్ రా. అమ్మా మధుమతి, ఇప్పుడు నీ వంతు. మనసులో ఉన్న కోరికను కోరుకుని భవిష్యవాణిని చూడు తల్లి. అలాగే. స్వామి, నేను నాకు పిల్లాడు పుడతాడా అని కోరుకుంటే ఒక సింహాసనంలో ఒక చిన్న పిల్లాడు కూర్చున్నట్టు కనిపించింది. ఏమిటి స్వామి? పక్కన ఈవిడ విసురుతున్నట్టు, మరో పక్క ఆవిడ కాలు పడుతున్నట్టు నీకు కనిపించిందా తల్లి? అవును స్వామి, కనబడింది. ఆ అలా అంటే వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పలేదు. ఆహా, నేను విసరడం ఏంటి? నేను కాళ్ళు పట్టుకోవడం ఏంటి? చెట్టు తల్లి పూజాఫలం అమ్మా. అవును నాయనలారా, మీకు తెలిసి చేశారో తెలియక చేశారో నాకు తెలియదు గాని ఈ వేప మర్రి కలిసిన చెట్టు అద్భుతమైన మహిమలు కలది. ఆ చెట్టును పూజించి నైవేద్యం పెట్టి దర్శనం చేసుకున్న అమ్మాయికి పండంటి బిడ్డ పుడతాడు. వాడు ఏ కుటుంబంలో పుడతాడో వాడు ఆ కుటుంబానికి కింగ్ అవుతాడు. అంటే ఈ మధుమతి పూజాఫలం వల్ల కలిగిన బిడ్డే మీ ఇంటికి యజమాని అవుతాడు. మరి మా పిల్లలు? ఆ పిల్లవాని దగ్గర పని వాళ్ళు అవుతారు. నో, అలా జరగడానికి వీలేదు. అయితే ఒకటే మార్గం, ఎవరు నిష్ఠగా పూజ పూర్తి చేస్తారో
వారి బిడ్డే ఆ ఇంటికి కింగ్ అవుతాడు. మిగతా వాళ్ళు బొంగ అవుతారు. అయితే మేము కూడా ఇప్పటి నుంచి అదే పూజ చేస్తాం. అవును, ఎంత కష్టమైనా పూజ పూర్తి చేస్తాం. వదినా అది జరగరా వదిలు రే. అయినా ఇది నిజం పూజ కాదు కదా. అబ్బా, అలా అని ఇప్పటిదాకా అనుకున్నాం. కానీ అలాంటి పూజ ఒకటి ఉందని, మనం చెప్పినవన్నీ నిజాలని ఆ స్వామి చెప్పాడు కదా. అసలు ఆ, అసలు ఆ స్వామి ఒరిజినల్ కాదు, డూప్లికేట్ అని నా డౌట్. పొరపాటున నిజమైతే నీ కొడుకు దగ్గర మా కొడుకులు పనివాళ్ళవ్వాలా? నీ కొడుకు కింగ్ అవ్వాలి, మా కొడుకులు పర్మిషన్ అవ్వాలా? అదంతా కుదరదు. నువ్వు చెప్పేది మేమే విన్నాం. నేను చెప్పాను. అరే పదవే. ఇందాక బాల్ మీ కోట్లో ఉంది, ఇప్పుడు నా కోట్లో. చూడండి ఫుట్బాల్ ఎలా ఆడతాను. అమ్మా మధుమతి, ఆ, ఆ, మీ పని మీరు మొదలు పెట్టండి అమ్మా. అలాగే స్వామి. మావయ్య గారు అమ్మా వెళ్దాం పదండి. నడు. ఏమమ్మా పరుసుమాత, ఏం సంగతి? స్వామి నన్ను వదిలేయండి. నాన్న చేతు, అడగకుండానే అన్నీ చెప్పే అమ్మా. ఈ ఒక్క విషయం ఎందుకు చెప్పడం లేదా అని ఫీల్ అవుతున్నావా? తప్పదు నాన్న. ఎందుకంటే ఆ డాక్యుమెంట్ రూల్ ప్రకారం వేరే వ్యక్తులకు దాని గురించి చెప్పకూడదు. పొరపాటున చెబితే మనకు రావలసిన 25 కోట్లు రావు. అందుకని కావాలనే ప్లాన్ ప్రకారం మధుని నిన్ను కలిపాను. ఇష్టం లేకపోయినా మీకు శోభనం ఏర్పాటు చేశాను. రేపు మన మధుమతి నెల తప్పుతుంది. సంవత్సరం తిరిగేలోపు పండంటి బిడ్డను కంటుంది. అప్పుడు 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 మనకి 25 కోట్లు వస్తాయి. నా మనవడి వల్ల ఈ నానమ్మకి 25 కోట్ల లాభం వస్తాయి. 25 కోట్లు 25 కోట్లు. 25 కోట్లు 25 కోట్లు 25 కోట్లు 25 కోట్లు. ఆ తరువాత 25 కోట్లు నా చేతిలో పడ్డ మరుక్షణం నీ పెళ్ళం మధుమతిని మెడబట్టి బయట గెంటుతా. ఈ ఇంటికి పట్టిన దరిద్రాన్ని వదిలించుకుంటా. మధుని పుట్టింటికి తరిమేస్తా. మావయ్య గారు ఎలాగైనా సరే ఈ పూజ పూర్తి చేస్తాను మావయ్య గారు. నా కొడుకునే కైకాల కుటుంబానికి కింగం చేస్తాను. అమ్మో, షబ్బాష్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లతా శిరీషుల పూజ పూర్తి అవ్వకుండా చూడు. అవసరమైతే మాయ చేయి, మోసం చేయి. వాళ్ళని పూజ చేయకుండా ఆపు. అప్పుడు ఆటోమేటిక్ గా నీ పూజ పూర్తవుతుంది. మీరే చూస్తారు కదా మావయ్య గారు ఈ మధు టాలెంట్. జాగ్రత్తమ్మా, ఆ లత అసలే ముదురు. బిందెలు దాచేయటంలో, పూజలు చెడగొట్టడంలో దిట్ట. నేనుండగా ఆమె పప్పులు ఉడకనివ్వను మావయ్య గారు. అయితే ఓకే, ఇగో బయలుదేరదాం పద. పదండి. అమ్మ మధు, పుట్టని నీ కొడుకు కోసమే నువ్వే ఇన్ని ప్లాన్లు వేస్తే పుట్టిన మా పిల్లల కోసం మేమెన్ని ప్లాన్లు వెయ్యాలి? చెప్తా,
మేమిద్దరం కలిసి చెప్తాం. పదవే పద. మన ప్లాన్ వర్కౌట్ అయింది మావయ్య గారు. అవునమ్మా, నీతో చేయించాల్సిన పనులన్నీ ఇక వాళ్లే చేస్తారు. నువ్వు వెళ్ళి యాక్టింగ్ స్టార్ట్ చేయి. అలాగే. వదిలో ఏం చేస్తున్నారు? అది మిమ్మల్ని పెచ్చాలని చేస్తుంది. వదినా మిమ్మల్నే. అబ్బా అయ్యో, నా బిందె ఎక్కడ పెట్టానే? ఏమో, నీ బిందె మాకేం తెలుసు? ఎక్కడ పెట్టి మర్చిపోయావు? వెళ్ళెత్తుకో. అయ్యో స్వామి, నా కొడుకు కింగ్ కావాలి. హలో, ఆల్రెడీ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. మన కొడుకు కింగ్ ఏవాడు బొంగు. వెళదాం పదా. అయ్యో, నా బిందె కనిపించట్లేదే. రా. నాకు తెలుసు. రా రా. అక్క, నాది 99వ బిందె. ఇంకొక బిందె పోస్తే ఆ నీళ్ల పూజ పూర్తవుతుంది. ఆ 100వ బిందు నేను పోయినిస్తేనే కదే. అదిగో అక్కడ మధుమతి చూడు ఏం చేస్తుందో. ఎక్కడక్క? అదిగో 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 అక్కడ. అక్క, నా బిందె. తీసుకుపా. ఇదిగో నీ బిందె. వదినా, నాకు కూడా ఒక కూతురు ఉంది. అది కనీసం కింగ్ కాకపోయినా కనీసం ప్రిన్సెస్ అన్నా కావాలి. ఒసేయ్, నువ్వు మొయ్యవే. నీతో పాటు నేను జాగ్రత్తగా ఉంటాను. తొందరగా నీళ్ళు పోయి పోయి వదిన మనం ముందు పోయాలి. పోసేసింది 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 పోసేసింది. మేమే గెలిచాం. మేమే పోసాం. మావి కూడా 100 బిందెలు అయ్యాయి ఇక్కడ. ఇప్పుడు చెట్లకి బొట్లు పెట్టాలి. ఏమండోయ్? ఏమండోయ్? తొందరగా ఏమండోయ్? ఎక్కడ? త్వరగా రండి. అబ్బా. అయ్యో, పసుపు కింద మర్చిపోయాని. ఛ! ఏంటి ఏమైంది? ప్లేటా ఎక్కడ పెట్టా? ఏమైంది? మా అన్నయ్య. అరే, మా ఆవిడ ప్లేట్ ఎందుకు తీసుకెళ్ళవరా? నేను ఎప్పుడు తీసుకున్నారా? ఆగండి. వదిలు ఏం చేస్తున్నారు? ఆగండి. మరి అన్నయ్యలు మీరైనా ఆపండ్రా. ఏం చేస్తాం? రే ఆగండ్రా. 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 పెచ్చెక్కిందా మీకు? కొట్టుకుంటారేంట్రా? అది మిమ్మల్ని పెచ్చాలని చేస్తుందా? నీకు తెలీదు, నువ్వు వెళ్ళు. అరే, మా ఆవిడ ప్లేట్ తీసుకెళ్తారా నువ్వు? నిన్ను ఊరికి
ఓం వృక్షాయ నమః. జయ వృక్షాయ నమః. ఓం వృక్షాయ నమః. ఓం వృక్షాయ నమః. స్వామి మీరు ఇలా కొట్టుకుంటే ఎలా నాయనా? పప్పు ధాన్యాల కోసం ఎవరు వెళ్తారు? కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే. రేయ్, ఈ పని తర్వాత చెప్తాను రా. నువ్వు రావే నాతో రా. ఓం వృక్షాయ నమః. ఓం వృక్షలక్ష్మీ నమః. ఓం వృక్షాయ నమః. Yes!